ప్రైజ్ ద లార్డ్. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనక మనము నిర్మూలము కాకున్న వారము. దేవుడు న్యాయవంతుడు. ఆయన పాపమును దుష్టత్వమును చూసి సహించేవాడు కాదు. కానీ తను క్షమించాలని, తనకు మొరపెట్టేవారికి దగ్గరగా ఉండాలని, తనను క్షమించమని వేడుకునే వారిని క్షమించాలని దేవుడు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన ఎవరిని కూడా వెంటనే తొందరపాటుతో శిక్షించేవాడు కాదు. పాపము జరుగుతున్నప్పుడు, అక్కడ దుష్టత్వం జరుగుతున్నప్పుడు వెంటనే ఉగ్రతను కురిపించేవాడు కాదు. ఆయన అనుదినము తన వాత్సల్యాన్ని నూతనంగా మన ఎడల పుట్టించేవాడై ఉన్నాడు. అందుకే మనం నిర్మూలం కాకుండా ఉంటున్నాం. ఆయన కృపగలవాడు అని మన ఇష్టానుసారంగా జీవించడానికి లేదు. ఆయన కృప చూపిస్తాడు. ఆయనకు సమీపంగా మనం చేరితే ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచేది, అది పోయేది కాదు. కాబట్టి ఆయన కృప కొరకు నువ్వు ప్రతిరోజు కనిపెట్టుకోవాలి. ఆయన కృప మీద ఆధారపడుతూ బ్రతకాలి. ఆయన కృపను సంపాదించుకుంటూ బ్రతకాలి. తనకు ప్రార్థన చేయవారందరికీ ఆయన కృప చూపించడానికి ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు నన్ను ఏం చేసేస్తాడో, నేనేమైపోతానో అని నువ్వేం భయపడొద్దు, కంగారు పడొద్దు. ఒకవేళ దేవునికి అవిధేయమైన కార్యాలు ఏమైనా చేసావా, ప్రభు దగ్గరికి రా, ప్రభువుని క్షమాపణ కోరుకో, ప్రభువుని వేడుకో. ప్రభువు వాత్సల్యం కలిగిన వాడు. ఆయన దుర్మార్గుడు కాదు, ఆయన వంచకుడు కాదు, నమ్మించి మోసం చేసేవాడు కాదు. ఆయన వాత్సల్యం ఎడతెగకుండా నిలుస్తుంది. కాబట్టి నువ్వు కూడా నమ్మకంగా ఆయన కొరకు జీవించు. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా బాధలు అనుభవిస్తున్నావేమో, శ్రమలు అనుభవిస్తున్నావేమో, కష్టాలు అనుభవిస్తున్నావేమో, ప్రభు నిన్ను క్షమిస్తాడు, నీ పితరుల దోషాన్ని క్షమిస్తాడు, నిన్ను హక్కును చేర్చుకుంటాడు, నీకు మరలా కొత్త జీవితం ఇస్తాడు, నూతన మలుపు నీ జీవితంలో ఆయన అనుగ్రహిస్తాడు. ఇక నా బ్రతికి ఇంతేనేమో, నా జీవితం ఇలానే ముగిసిపోతుందేమో, శాపగ్రస్తంగా నా జీవితం అయిపోతుందేమో అని నువ్వు బాధపడొద్దు. ఎప్పుడైనా వెనుదిరిగిరా. యేసుప్రభు ఉపమానం చెప్పినటువంటి ఒక ఉపమానంలో ఒక తండ్రికి 2 కుమారులు ఉంటారు. అందులో చిన్న కుమారుడు తండ్రి ఆస్తి అంతటిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసి పందులు తినే పొట్టుకు అతడు లోనవుతాడు. ఆ సమయంలో అతడు తండ్రిని జ్ఞాపకం చేసుకొని, నా తండ్రి దగ్గర ఎంత అద్భుతమైన ఆదరణ ఉంది, ఆ పనివారు కూడా ఎంత ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఎంత దర్జాగా మా నాన్న దగ్గర బ్రతుకుతున్నారు, నేనేంటి ఇలా ఆకలితో చచ్చిపోతున్నాను, నా తండ్రి నన్ను దయ చూపిస్తాడు అనే విశ్వాసంతో వెనుదిరిగి వెళ్తాడు. మరి తండ్రి త్రోసివేయలేదు కదా, తండ్రి తృణీకరించలేదు కదా, తిట్టలేదు కదా, పోరా నా ఆస్తంతా పాడు చేసిన దుర్మార్గుడా అని అనలేదు కదా. వెంటనే కౌగులించుకొని, ముద్దు పెట్టుకొని, హక్కును చేర్చుకొని తన ఇంటికి తీసుకొచ్చి విందు చేశాడు. దేవుడు కూడా అంతే. నిన్ను అసహించుకునేవాడు కాదు, నిన్ను త్రోసివేసేవాడు కాదు. ప్రభు దగ్గరకు నువ్వు వస్తే నిన్ను ఇప్పుడే ఆదరిస్తాడు, హక్కును చేర్చుకుంటాడు, కౌగులించుకుంటాడు, నీ కష్టం నుండి విడిపిస్తాడు, నీ బాధ నుండి విడిపిస్తాడు, నీ పాపం నుండి నిన్ను క్షమిస్తాడు, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా మలుస్తాడు. ఆయన వాత్సల్యం ఎప్పటికీ తరగదు, ఎప్పుడు నిలిచేది. మనం నిర్మూలం అవ్వము. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ వాగ్దానం నీ బిడ్డల జీవితంలో నెరవేర్చండి. నీ వాత్సల్యత ఎడతెగకుండా మాడలు మీరు కనపరచండి. నీ కృపను చూపించండి అయ్యా. ఎలాంటి నాయనా అయ్యా కీడుకరమైన పరిస్థితులు ఎదురైనా నీ బిడ్డలు మీరు స్వస్థపరిచి, ఎలాంటి కీడులకు అపాయాలకు అప్పగించబడకుండా క్షేమాన్ని బిడ్డలు పొందుకోవడానికి కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.